పడ్డారు. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే దేవుని పనికి పరిగణించున్నారు, సువార్త చేస్తున్నారు. మరి వాళ్ళు బలంగా ఎవరున్నారంటే శపను, ఆత్మతో నిండుకున్నాడు. శపను నోటి వార్తతో ఏదైతే వాగ్దానం ఇస్తున్నాడో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిపోతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్య కార్యాలు జరుగుతాయి. మరి ఇక్కడ ఉంచితే వచ్చిన వారిలో కొందరు వచ్చి శపనతో తత్కరించరు కానీ మాట్లాడి అందున అతడు అగనించిన జ్ఞానము అతనిని ప్రేరేపించిన ఆత్మ వారు ఎదిరించుకోలేకపోయేది. శపని ఎదిరించలేకపోయాడు. దేవుడు ఆత్మతో నిండుకొని ఉన్నాడు. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్య కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా మరి చాలా మంది చూచి నేను గురించి వాగ్దానం నేను ఆత్మతో నిండుకున్నాడు కదా, దేవుని ఆత్మ నిండుకున్నాడు కాబట్టి అనేక ఆత్మలు రక్షిస్తున్నాడు. అనేక ఆత్మ చాలామంది అంటే చాలా నేను వెళ్ళిన చోట్ల చాలా జనం కూడా మనసు పొందుతున్నారు. కూర్చుకోవడం అంటే ఏంటి? నీకు ఏదైనా ఇస్తానుగా, నేను చెప్పినట్టు చెయ్యి, అలా నేను చెప్పిన వాళ్ళ మీద నువ్వు సారీలు చెప్పాలి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, అలా మనుషులు కూర్చుకొని శపని మీద వాదాలు. ఇతను మోషేని దూషించేది, దేవుని వాక్యాన్ని దూషించేది, ఇతను సువార్త సరిగా చేయలేదు, మరి దేవుని దూషించడం ఏంటిదో అని దేవుని యొక్క వాగ్దానాన్ని విడిగా చెప్తున్నాడు, విడమని చెప్తున్నాడు, ఇది అడ్డంగా చెప్తున్నాడు, అది అందరికి జనులను మోసం చేస్తున్నాడు. రకరకాలుగా అనుకొని దోషం నిండుకొని ఉన్నాడు, ఆత్మతో నిండుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రములు.